హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. నెలకు జీతం 23,000తో స్టార్టింగ్ అవుతుంది. కార్మిక సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. అర్హత మనకి డిగ్రీ చదివిన వారైతే సరిపోద్ది. డిగ్రీ అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ చదివినా కానీ మీరు దీనికైతే ఎలిజిబుల్. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా ఖాళీగా ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకుని ఉద్యోగం పొందుతారని కోరుతూ నేను ఈ వీడియోని అయితే పూర్తిగా చేస్తున్నాను. మీకు మా ఎఫెక్ట్స్ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ అయితే చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్స్. ఇదైతే మనకి ఉద్యోగం ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది, మనకి న్యూఢిల్లీ నుంచి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకుంటారు. ఇది కాంట్రాక్చువల్ బేసిస్ ద్వారా మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఢిల్లీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు జిఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఓన్లీ 1 year కోసమే మీకు అప్లై చేసుకుని, ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఏ జాబ్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ కింద ఉపయోగపడుతుంది మనకు ఉన్నవారు దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లై చేసుకోవడానికి 9/2/2025, క్లోజింగ్ డేట్ అయితే 12/2/2025 దాకా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మనకి ఫీజు ఎంత ఉంటుంది? 590 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. దీన్ని డిపాజిట్ చేయవలసి ఉంటుంది. మనకి క్వాలిఫికేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి మనకి 22 జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గ్రాడ్యుయేట్ చదివిన వారు, ఇంగ్లీష్ టైప్ ఉన్నవారు, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు కావాలి. 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇది ఏంటంటే ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఉన్న వాళ్ళకి ఒక ప్రిఫరెన్స్ ఉండదు, లేని వాళ్ళు కూడా తీసుకుంటారు వీరు. ఏజ్ లిమిటెడ్ 22 years నుండి నింపిన వారు ఎంతైనా ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మినిమం 20 years, మ్యాక్సిమం అయితే వారు ఇవ్వలేదు. దానికి నెలకు పేమెంట్ 23,836 ప్లస్ క్లస్ ఢిల్లీ అకామిడేషన్కి సంబంధించి మనకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మేనేజర్ క్లైమ్కి 11 అయితే ఉన్నాయి. ఎంబీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. దీని కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు పబ్లిక్ దాని నుంచి. వీరికి మ్యాక్సిమం ఏజ్ 35 years, మనకి వీరికి 30,000 శాలరీ అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఖాళీగా ఉండి ఎల్ఎల్బి చదివిన వారు, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్నవారైతే వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఉన్నవారైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి 35 years దాకా వాళ్ళకి 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. కట్ ఆఫ్ మనకి ఎప్పుడు దాకా వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే 1/12/2024 దాకా వీరు తీసుకోవడం అయితే జరుగుతుంది. దీన్ని హౌ టు అప్లై ఫర్ జాబ్ అనే ఉంటే దీనికి లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి జాబు ఫ్రంట్ డెస్క్ ఆఫీసర్, ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, 1st floor, అబవ్ పోస్ట్ ఆఫీసు, తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టేట్, పేస్ నెంబర్ 3, న్యూఢిల్లీలో ఉంటుంది. వారి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 011-4053-8951 అనేసి మీకు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మీకు మీ దగ్గర సర్టిఫికెట్లు ఉండాలి. తర్వాత వారు ఇచ్చిన సర్టిఫికెట్స్ అన్నీ కంపల్సరీ కావాలన్నారు. తర్వాత 10th class సర్టిఫికెట్, పాన్ కార్డు అవి మీ చేతిలో ఉండాలి. వెబ్సైట్ అయితే www.icsil.in వెళ్ళి మీరైతే దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు 1 month శాలరీ వారు ఫస్ట్ మంత్ 50% శాలరీ వారి దగ్గర పెట్టుకుంటారు. సెకండ్ మంత్ 50% శాలరీ వారి దగ్గర పెట్టుకుంటారు. 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి డ్యూస్ కానీ మెస్ ఛార్జీలు కానీ ఏమైనా లేకపోతే అది మీకు రిఫండ్ ఇస్తాననేసి నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎవరైతే ఖాళీగా ఉన్నారో, నేను ఎటువంటి అయినా జాబ్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు అన్నవారు దీనికి అప్లై చేసుకుని మీరు జాబ్ కొట్టగలరని ఆశిస్తూ నేను ఈ నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.